కన్యాకుమారి మన దేశానికి దక్షిణాన ఉన్న చివరి భూభాగం మరియు 3 మహాసముద్రాలు కలిసే ప్రదేశం. ఈ అందమైన నగరంలో పుష్కలమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో భరతమాత ఆలయం ఒకటి. భరతమాత ఆలయం లోపల రామాయణ మందిరం ఉంది మరియు వాల్మీకి రామాయణాన్ని సూచిస్తుంది. రామాయణ దర్శనం లేక రామాయణ మందిరం అనేది వాల్మీకి రామాయణం యొక్క చిత్ర ప్రదర్శన. ఇందులో 108 చెక్క ఫలకాలు ఉన్నాయి. ప్రతి ఫలకం పైన తైల చిత్రాల రూపంలో రామాయణంలోని ముఖ్య ఘట్టాన్ని వివరిస్తుంది. ఇక్కడ 27 అడుగుల ఎత్తైన హనుమంతుడి గ్రానైట్ విగ్రహం కలదు. ఈ ఆలయము 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. వివేకానంద కేంద్రం ప్రాంగణంలో 15 కోట్ల వ్యయంతో నిర్మించారు. ప్రాంగణం వెలుపల తోట, ఫౌంటైన్ మరియు విగ్రహాలు ఉన్నాయి. ఆలయము చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ మనల్ని ఎవరిని లోపలికి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అనుమతించలేదు. ఇక్కడ రామాయణ గాథను వర్ణించే చిత్రాలు, శిల్పాలు అనేక ఉన్నాయి. దేశానికి సేవలందించిన గొప్ప మహిళల చిత్రాలు కూడా ఉన్నాయి. భారతదేశ సంస్కృతి వారసత్వం గురించి తెలిపే ప్రశాంతమైన ప్రదేశం. భరతమాత విగ్రహం కూడా కలదు ఇక్కడ. అలాగే వివేకానందుని విగ్రహం కూడా ఉంది. దేశభక్తిని పెంపొందించే గొప్ప అనుభూతి మరియు రామాయణ గాథను మనం దృశ్య రూపంలో చూడవచ్చు. ప్రశాంతమైన సుందరమైన వాతావరణంలో ఉంది ఈ ఆలయము. చాలా అద్భుతంగా ఉంది.